దేవుని ప్రోత్సాహంతో అడుగులు వేస్తే ఆయన సహాయము ఎంత గొప్పగా ఉంటదనంటే, ఆయన ప్రోత్సాహములో దేవుని యొక్క తోడు ఎంత గొప్పగా ఉంటదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రమయ్యే అంత గొప్పగా ఉంటది. ఎందుకంటే భక్తులు చెప్తా ఉన్నారు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. ఎందుకనంటే మనం నమ్ముతున్న దేవుడు ముందుకు నెట్టి వెనక దాక్కునే దేవుడు కాదు. మన దేవుడు ముందు ఒక మాట వెనకొక మాట చెప్పే దేవుడు కాదు. మన దేవుడు కేవలం మాటలు చెప్పే దేవుడు మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆయన మనకు ఆశ్రమై ఉంటాడు. గట్టిగా రావని చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముతున్న దేవుడు ప్రోత్సహించే దేవుడు, ప్రోత్సాహం కలిగించే దేవుడు. ఎందుకంటే మనుషులను మనం అబ్జర్వ్ చేసినప్పుడు వారి వారి స్వార్థాలకు తగ్గట్టుగా ప్రోత్సాహం కలిగించవచ్చు, ప్రోత్సాహం చేయకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రము ఆయనను నమ్మిన వారిని ఆయన నిరంతరము ప్రోత్సహిస్తాడు.